ఆఫ్టర్నూన్. సేవ్ వాటర్ సంబంధించి టైం మిషన్ సంబంధించి ఒక డ్రామా. టైం మిషన్లో 2035 నుండి 2025 వచ్చిన విద్యార్థులు ఇక్కడ ప్రజలు నీరు దుర్వినియోగం చేస్తుండడం చూసి 2050కి వెళ్తారు. అక్కడ ఒక వాటర్ బాటిల్ 10,000 రూపాయలు ఉండడంతో ఈ తప్పును సరిచేసే ప్రయత్నం చేస్తారు. 2035లో ఒక సైన్స్ కాలేజీలో విద్యార్థులంతా కలిసి వాళ్ళ కాలేజీలో టైం మిషన్ చూడడానికి వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయడానికి 2025కి వెళ్తారు. 2025లో ఒక కాలనీలో దిగుతారు. అక్కడ ప్రజలు అవసరం లేకుండా ఇల్లు కడుగుతూ వాహనాలను కడుగుతూ ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటూ నీటిని వృధా చేస్తుండడం చూస్తారు. టైం మిషన్ బాగుంది కానీ ఇది పాస్ట్కి ఫ్యూచర్కి వెళ్తుందో ఒకసారి టెస్ట్ చేద్దామా? 2025 past outకి వెళ్ళిన స్టూడెంట్. అమ్మా, పొద్దున్నే కడిగావు కదా వాటర్ పోసి, మళ్ళీ ఎందుకు ఇప్పుడు నీళ్లు వృధా చేస్తున్నావు? దుమ్ము పడింది కదా, అందుకే కడుగుతూ ఉంటాను. దుమ్ము పడ్డా ఊడవచ్చు కదా, వాటర్ ఎందుకు వృధా చేస్తున్నావు? నాకు తెలీదా? పెద్దవాళ్ళకి చెప్పేదాన్ని అంత వేయవా? నీ ఇష్టం అమ్మా. ఏ బాబా, వాటర్ ఎందుకలా వేస్ట్ చేస్తున్నావు? మా ఇంట్లో నీళ్లు చాలా ఉన్నాయి అంకుల్, పెద్ద ట్యాంక్ ఉంది మా ఇంట్లో. ఉన్నాయి నిజమే, కానీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది వాటర్ అలా వేస్ట్ చేయడం. మీరు ఇలా అంటే నేను మా అమ్మని పిలుస్తాను. అమ్మా అమ్మా. ఏంటమ్మా, ఏమైంది? అంకుల్ నన్ను తిడుతున్నాడు. ఏంటండి, చిన్న పాపని భయపెడుతున్నారా మీరు? మీరైనా చెప్పారు, వాటర్ వేస్ట్ చేసి పాప అంతా. చిన్న పిల్లలు అన్నాక అలాగే ఉంటారండి, మీరు అర్థం చేసుకోవాలి. ఓకే ఓకేనమ్మా, మీ ఇష్టం. ఇప్పుడు టైం మిషన్లో ఎలా లాస్ట్ అయితే చాలా బాగా వచ్చాము, కానీ ఫ్యూచర్కి వెళ్తుందో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం. 2015కి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. మన మిషన్ లో ఉన్నాయి చూడు, టైం మిషన్. లేవే, వాటర్ అయిపోయినాయి. ఇక్కడ ఎక్కడైనా దొరుకుతాయేమో చూద్దాం. ఇక్కడ ఒక హోటల్ ఉంది కదా, చూద్దాం, అడుగుదాం రండి. వాటర్ ఉన్నాయి కొంచెం. వాటర్ ఉన్నాయి కానీ ఒక వాటర్ బాటిల్ 10,000 అవుతుందమ్మా. ఏంటన్నా అంత రేట్ చెప్తున్నారు? వాటర్ హోటల్లో ఫ్రీగానే ఇస్తారు కదా. ఏంటమ్మా, ఏ కాలం నుంచి వచ్చారు మీరు? మా అన్నయ్య బయట హోటల్లో చూస్తే ఒక వాటర్ బాటిల్ 15,000కు దొరుకుతుంది. మా హోటల్లోనే అన్నిటికంటే చాలా తక్కువకు వస్తుంది. ఏంటన్నా వాటర్ ఫ్రీగా వచ్చేది మీరు పైసలు పెట్టి అమ్ముతున్నారు? చాలా దారుణంగా ఉందన్నా, ప్లీజ్ అన్నా చూడండి కొన్ని వాటర్. లేదమ్మా, నేను భోజన సాయం చేయమంటే చేస్తాను కానీ వాటర్ సాయం మాత్రం మీకు చేయలేనమ్మా. ఎందుకంటే ప్రతి వారానికి ఒక మనిషికి 5 లీటర్ల వాటరు రేషన్లో కొనుక్కొస్తున్నామమ్మా. మా దగ్గర లీటర్లు వాటర్ 5 లీటర్లు మాత్రమే మాకు రేషన్లో వస్తున్నాయి. కాబట్టి నేను ఫ్రీగా మీకు వాటర్ ఇవ్వలేనమ్మా. చూడండి
ఇవ్వండి అన్న, చాలా దాహంగా ఉంది, కొన్ని వాటర్ ఇవ్వండి. లేదమ్మా, మా పూర్వీకులు చేసిన పనికి భూగర్భ జలాలని ఇంకిపోయి మాకు నీళ్లకు కరువు వచ్చింది. కాబట్టి నేను మీకు అయితే వాటరు ఫ్రీగా ఇవ్వలేనమ్మా. మేము 2035 నుంచి వచ్చామన్నా, కొంచెం వాటర్ ఉండే చూడండి. లేదమ్మా, ఉన్నదే సగం వాటర్ బాటిల్. నేను రేపు దీనికి సాయంత్రం వరకు వాడుకోవాలి. మీకు ఇస్తే నేను ఎట్లా తాగి బతకాలమ్మా? మేము పేదవాళ్ళమమ్మా, మా దగ్గర వాటర్లు దొరకడం చాలా కష్టమవుతుంది. సరే అన్న, మీ పరిస్థితి నాకు అర్థమైంది. మేము ఎలాగో పాస్ నుంచే వచ్చాం కాబట్టి ఫ్యూచర్ని మార్చే ప్రయత్నం చేస్తాం. మేము మా కాలానికి వెళ్ళి అక్కడ గవర్నమెంట్కి లెటర్ రాసి ప్రజలు అవేర్నెస్ వచ్చేలా ప్రయత్నిస్తామన్న. సరే అమ్మా, మంచిగా వెళ్ళి రండి క్షేమంగా. సరే అన్న, వెళ్ళొస్తామన్నా. ఈ విధంగా విద్యార్థులు టైం మిషన్లో ప్రస్తుత కాలానికి వెళ్ళి వారు ఫ్యూచర్లో చూసినంత గవర్నమెంట్ లెటర్ రాసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అదేవిధంగా సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెట్టి ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ సో మచ్.